అందరికీ, నేను మీ సాహిత్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ చాలా అంటే చాలా స్పెషల్. ఎందుకంటే ఈరోజు మన హీరో బర్త్డే మాట. సో అందుకని మేము ఇన్క్రెడిబుల్ పిజ్జాకి అయితే వచ్చేసాము. ఇది మనం ముందే బుక్ చేసుకోవాలి. పదండి లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూసేద్దాము. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఈ వ్లాగ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడే స్కిప్ చేయకుండా చూడడానికి మాత్రం ట్రై చేయండి. ఈ ప్లేస్కి మేము రావడం సెకండ్ టైము. ఫస్ట్ టైం ఆల్రెడీ ధన్ను వాళ్ళ ఫ్రెండ్ బర్త్డేకి అయితే ఒకసారి వచ్చాము. మనం ఆల్రెడీ లాస్ట్ వీకే వచ్చి బుక్ చేసేసుకున్నాం కాబట్టి మన నేమ్ చెప్పి లోపలికి అయితే ఎంటర్ అయిపోవచ్చు. వెళ్ళగానే మనకి కార్ అయితే కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓల్డ్ మోడల్ అన్నమాట. సో అక్కడ పిక్స్ అవి మొత్తం అన్నీ తీసేసుకొని ఇక మనం బుక్ చేసుకున్న రూమ్కి అయితే, పార్టీ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. మనం వెళ్తూ ఉన్నప్పుడు చూసారా ఎన్ని రూమ్స్ ఉన్నాయో, అవన్నీ పార్టీ రూమ్స్ అన్నమాట. సో ఎవరికి ఏ రూమ్ కావాలి అనేది వాళ్ళు బుక్ చేసుకుంటారు. మనమైతే క్లోజన్ రూమ్ అయితే బుక్ చేసేసుకున్నాము. ఎందుకంటే పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది కదా, ఇలా డార్క్గా ఉండి లైట్స్ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా మన పార్టీకి ఎవరైతే వస్తున్నారో ఆ పిల్లలందరికీ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని గ్లోయింగ్ నెక్లెస్లు అలానే బ్రాస్లెట్స్ అయితే ఇస్తారు. సో వాళ్ళు వాటితో మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటారు. ధనుగడి పార్టీకి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. సో వచ్చిన తర్వాత వెంటనే పిక్స్ అయితే స్టార్ట్ చేశారు. అందరూ ఫొటోస్ తీసేసుకున్న తర్వాత ఇంకా మన టేబుల్ అయితే ఇలా ఉంటుంది మన రూమ్లోని. చెప్పా కదా గ్లోయింగ్ లైట్స్ అవి ఇస్తారు, బ్రాస్లైట్స్ అలా. సో ఇదంతా మన టేబుల్. అందరు పిల్లలు ఆడుకుంటూ చిల్ అవుతుంటే మనవాడు మాత్రం గిఫ్ట్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసేద్దామా అని ఉంది వాడికి. సో గిఫ్ట్స్ ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేసుకుంది కానీ అని చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్తో ఆడడం అయితే స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటి అంటే మన రూమ్లోకి ఫుడ్ వాళ్ళే సర్వ్ చేస్తారన్నమాట. సో ఇక్కడ బాగా పిజ్జాస్ ఎక్కువగా ఉంటాయి, అన్ని రకాల పిజ్జాలు ఉంటాయి అన్నమాట. సో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా మనం ఫుడ్ కోర్ట్కి వెళ్ళి కూడా మనకి ఎంతసేపు కావాలంటే ఎంత కావాలంటే అంత తీసుకొని అయితే తినొచ్చు. ఇక్కడైతే కిడ్స్ పిజ్జా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఆకలేసి వస్తుంది. మేము మార్నింగే 10కి అయితే వచ్చేసాము. ఏ కిడ్స్కి ఏ పిజ్జా కావాలో చెప్తే వాళ్ళే మన టేబుల్ దగ్గరికి అయితే తీసుకొని తెచ్చేసారు. సో వీళ్ళందరూ తినడం అయిపోయిన తర్వాత వీళ్ళ టమ్మీ హ్యాపీగా ఫుల్ అయిన తర్వాత కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఒక్క ఫోటో తీసుకుంటానన్నా ఒకసారి కెమెరా వైపు చూడమని చెప్పాను, అస్సలు చూడలేదు. చూడండి పైగా ఎంత సీరియస్గా ఫేస్ పెట్టాడు. Take it off the plastic. Okay. Yes, thank you. That's fine. करूँगा बंद का चालू ठेव. चालू. High five. High five. Year is 34. If you guys have walked to your birthday song, you will run to 1, 2, 1, 2, 3. Happy birthday, happy birthday, happy birthday, Mr. Ray Ray. Happy birthday, happy birthday. Happy birthday. Thank you. Thank you. Spin Danu. Oh, $5. Okay. Mini ball. ఈ స్పిన్ చేసే ఛాన్స్ మాత్రం ఓన్లీ బర్త్డే బాయ్కే. ఇందులో మనకి ఏది వస్తే అది ఇస్తారు. మనకి గేమ్ కార్డ్స్ వస్తే బాగుండు, బట్ రాలేదు. ఇక్కడ ఒక పెద్ద రూమ్లా అయితే ఉంటుంది. ఇక్కడ ఫుల్ చైర్సే ఉంటాయి. మనం
ఆడుకొని వచ్చి తినడానికి, నెక్స్ట్ మనం ఎంతసేపు అయితే అంతసేపు కూర్చోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. సో మన ప్లేస్లో ఎవరు కూర్చోకుండా మనం రిజర్వేషన్ అయితే చేయించుకోవాలి. మనకి స్టార్టింగ్ నుంచి ఏ పర్సన్ అయితే సర్వ్ చేస్తున్నాడో సో అతనికి మనం చెప్పేస్తే తను మన పేరు మీద రిజర్వ్డ్ బోర్డ్ అయితే పెడతారు. సో అప్పుడు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అక్కడికి వెళ్ళి హ్యాపీగా కూర్చోవచ్చు. మన ప్లేస్లో పక్క వాళ్ళు ఇంకెవరు కూర్చోరన్నమాట. ఇదిగోండి గేమ్ కార్డ్ ఇదే. సో ఈ కార్డు మనకి ఖచ్చితంగా ఉండాలి లోపలికి వెళ్ళి మనం గేమ్స్ ఆడాలి అంటే. మన వాళ్ళతో వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్కరికి, చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి అందరికీ కార్డ్స్ అయితే ఇచ్చేసాను. ఇక లాస్ట్ మన కార్డే ఉంది, మనం వెళ్ళి ఆడడమే ఉంది. సో మనం అయితే ఇప్పుడు గేమ్ సెక్షన్కి ఎంటర్ అయిపోదాము. ఇక్కడ అస్సలు బోర్ కొట్టదు. చిన్నవాళ్ళకి కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా అంటే చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. సో బర్త్డే పార్టీ ఇంత బాగా సెలబ్రేట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఫస్ట్ వీడు ఎప్పుడూ ఇండియాలో అందరితో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉండేవాడు. కానీ అమెరికాకు వచ్చిన తర్వాత ఎవరిని నేను మిస్ అవ్వలేదు అనే ఫీల్ వాడికి లేకుండా చేయాలనేది ఇంకొక రీజన్ వచ్చేసి అమెరికాకు వచ్చిన తర్వాత ఫస్ట్ బర్త్డే వీడిది. సో అందుకని వాడికి ఎప్పటికీ గుర్తుండిపోవాలి అని చెప్పి సో ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే ప్లేల్యాండ్ పార్క్ అయితే వచ్చేసాము. ఇక్కడ మొత్తం అంతా కిడ్స్కి సంబంధించినవి ఉంటాయి. సో హ్యాపీగా ఆడుకుంటారు పిల్లలందరూ. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కనిపించలేదట. ఫస్ట్ వాళ్ళు ఎక్కడున్నారో చూసి అప్పుడు మళ్ళీ వద్దాము ఇక్కడ ఆడుకోవడానికి అని అయితే చెప్పాడు. సో సరే అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాము ఎక్కడున్నారో వెతకడానికి. సో ఇదంతా మొత్తం అన్ని గేమ్సే ఉంటాయి. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఫుల్ టైం పాస్ చేయొచ్చు. ఇందులో కొన్ని మాత్రమే మన కార్డ్కి యాక్సెస్ ఉంటుంది, ఇంకొన్ని వాటికి యాక్సెస్ ఉండదు. మనకి అవి కూడా యాక్సెస్ కావాలి అనుకుంటే కనుక మనం పే చేసి మనకి కావాల్సిన గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. వెళ్ళగానే ఇదేదో బాగుంది ఆడదామని అనిపించింది. అక్కడున్న గన్నులు చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి, రియల్ గన్నులనే అనిపించాయి. సో సర్లే ట్రై చేద్దామని చెప్పి జస్ట్ నార్మల్గా గన్ను అయితే లేపుదామని ట్రై చేశాను. అస్సలు నా వల్ల కాలేదు. చాలా అంటే చాలా బరువుగా ఉన్నాయి. మనతో అవ్వదులే అని చెప్పి పక్కదానికి అయితే వెళ్ళిపోయాను. నాకు ఎక్కడ కనిపించినా ఈ గేమ్ ఖచ్చితంగా ట్రై చేస్తాను. బట్ ఒక్కసారి కాకపోతే ఒక్కసారి కూడా ఒక్క బొమ్మ కూడా రాదు. మనం ఇంకా ఆడాల్సినవి చాలా గేమ్సే ఉన్నాయి. ఇవన్నీ అయితే కవర్ చేసేవాళ్ళు. ఇదైతే మినీ గోల్ఫ్ గేమ్కి సంబంధించింది మాట. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ గ్లోయింగ్ లైట్స్తో కలకల్లాడిపోతుంది. ఒకసారి మొత్తం అంతా రౌండ్ వేసి అయితే వచ్చేద్దాము.
తను భలే ఉంది. గేమ్స్ ఆడి అయితే అలసిపోయాము. సో ఇక ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసి తినేద్దామని ఫిక్స్ అయ్యాము. సో ఇక్కడ ఇదంతా ఫుడ్ కోర్ట్ మాట. మనకేం కావాలి అంటే అది తీసుకొని, ఎంత కావాలి అంటే అంత తీసుకొని తినొచ్చు, ఎంతసేపు కావాలంటే అంతసేపు కూడా తినొచ్చు. మీరు ఇంత తింటున్నారేంటి, అంత తింటున్నారేంటి, ఎంతసేపు తింటారు, ఎన్నిసార్లు తింటారు, ఇలా మనల్ని క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవ్వరు ఉండరు. మన ఇష్టం. మన కడుపుకి ఎంత కావాలి అంటే అంత, ఎంత ఎక్కువ కావాలంటే అంత ఎక్కువ తినొచ్చు. ఇక్కడ ఏమేమి ఫుడ్ ఉంటుందో మొత్తం అంతా ఒకసారి చూపించేస్తాను, చూసేయండి. మనకి కావాల్సిన ప్లేట్స్, స్పూన్స్, టిష్యూస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో మనం ఒక ప్లేట్ అయితే తీసుకొని వెళ్ళి ఫుడ్ తినేద్దాము ఫస్ట్. ఇప్పుడైతే ఇది తినేసి మనకి నెక్స్ట్ లేజర్ ట్యాగ్ గేమ్ అయితే ఉంది, దానికైతే వెళ్ళిపోతాము. ఈ గేమ్ చిన్నపిల్లలు ఆడాలి అనుకుంటే కనుక హైట్ చెక్ చేసుకోవాలట. సో ధనుగాడు కరెక్ట్గా ఉన్నాడు. సో వీడు ఈ గేమ్కి కూడా వెళ్ళొచ్చు. మీకు ఇందాక చెప్పా కదా, కొన్ని గేమ్స్కి మనకి యాక్సెస్ కావాలి అనుకుంటే కనుక వీళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక మన కార్డ్స్ నుంచే డైరెక్ట్గా ఇక్కడ మిషన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనం పే చేసేసి ఇక్కడ నుంచి కూడా మన కార్డ్కి యాక్సెస్ అయితే తీసుకోవచ్చు. నేను మా అన్నయ్యని ఒక గేమ్ అయితే ఆడమని చెప్పాను, అది నా కోసం. ఎందుకో ఇక్కడ ఈ మంకీని చూస్తే నాకు ఇంటికి తెచ్చేసుకోవాలి అనిపించింది. సో అందుకనే అన్నీని నేను ఆడితే ఎల్లోనో రాదు కాబట్టి అన్నీని ట్రై చేయమని అయితే చెప్పాను. నా కోసం 2 times యాక్సెస్ తీసుకొని మరీ గేమ్ ఆడారు. బట్ అయినా సరే ఇది రాలేదు. ఇక సర్లే లైట్ అని చెప్పి లైట్ తీసుకున్నాము. ఇదండి ఈరోజు వీడియో అయితేనే. ధనుగాడి బర్త్డే చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ధనుగాడు అయితే ఇంకా హ్యాపీగా ఉన్నాడు. సో వాడు హ్యాపీ, మేము కూడా హ్యాపీ. సో మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.